మిత్రులందరికీ నమస్కారం. నా పేరు భూపాల్. తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా ఉన్నాను. ఈ రోజు ప్రజావానికి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ముఖ్యంగా ఏఎన్ఎంల సమస్యలపైన రావడం జరిగింది. ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము. ప్రధానమైన సమస్య ఏమిటంటే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంలు సుమారు 6,000కు పైగా ఉన్నారు. వీళ్ళు 20 ఏళ్ళు సర్వీస్ అయిపోయింది. పర్మనెంట్ కాకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. 30,000 జీతం బేసిక్ ఉంటే 27,000 ఇస్తున్నారు. 100% గ్రాస్ సాలరీ ఇవ్వడం లేదు. పైగా 2023లో అప్పటి గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ 1931 పోస్టులకు సంబంధించింది రాత పరీక్ష నిర్వహించి కూడా 2 ఏళ్ళు అయిపోయింది. దాని మీద హైకోర్టులో కేసు ఉండే, హైకోర్టులో జడ్జిమెంట్ కూడా వచ్చింది. ఇప్పుడు వీళ్ళకందరికీ వెయిటేజీ 30 మార్కులు గత గవర్నమెంట్ ఇస్తే 20 మార్కులు ఇవ్వాలని చెప్పి హైకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది. 20 మార్కుల మీద మెరిట్ లిస్ట్ తయారు చేసి మేము ఇవ్వాలన్నా లేదు దాన్ని అప్పీల్ చేయాలనే విషయం గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది అని చెప్పేసి చెప్తూ లీగల్ ఒపీనియన్ కు గవర్నమెంట్ రాయడం జరిగింది. ఆ లీగల్ ఒపీనియన్ హైకోర్టు నుంచి రావాలి. హైకోర్టు నుంచి ఒపీనియన్ వస్తేనే రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేస్తామని అధికారులు చెప్తా ఉన్నారు. ఇది చెప్తూ సంవత్సరం అయిపోతుంది, 6 నెలలు అయిపోతా ఉంది. ప్రతిసారి వస్తా ఉన్నాం, కలుస్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవడం లేదు. దీని మీద మళ్ళీ ఈరోజు ప్రజావానికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇక్కడ చిన్నారెడ్డి సార్ అట్లాగే మన జాయింట్ డైరెక్టర్ గారు మెడికల్ డిపార్ట్మెంట్ సార్ తో మాట్లాడాం. వాళ్ళు చెప్పిన విషయం అక్కడ బోర్డు సెక్రటరీ గారితో కూడా మాట్లాడారు. ఒక 2-3 రోజుల్లోనే ఈ ఏఎన్ఎంల లీగల్ ఒపీనియన్ అంతా వస్తుందని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. దాన్ని బట్టి గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ మినిస్టర్ తీసుకున్న డిసిషన్ బట్టి మేము ప్రాసెస్ చేస్తాం, త్వరలో దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా బోర్డు సెక్రటరీ గారు ప్రజావాణి ద్వారా ఇచ్చారు. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? దాదాపు ఇప్పటికి నేను వచ్చి ఒక 25 సార్లు వచ్చి ఉంటాం. మాకు తెలిసినంత వరకు గత సంవత్సరంన్నర నుంచి ఒక 25 సార్లు ఇప్పటిదాకా వచ్చి ఉంటాము. ప్రతి నెల వస్తున్నాం, 15 రోజులకు ఒకసారి వస్తున్నాం, రిప్రజెంటేషన్లు ఇస్తున్నాం. చిన్నారెడ్డి సార్ ఎన్ని సార్లు కలిసారు సార్? ఇప్పటికి ఒక 20 సార్లు కలిసి ఉంటాం. నా వరకు 20 సార్లు కలిసిన అక్కడే ఉంది, ప్రాసెస్ జరగలేదు. అయితే మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు లో 4 నోటిఫికేషన్లు పెండింగ్ లో ఉంటే ఒకటి మాత్రం ల్యాబ్ టెక్నీషియన్ పూర్తి చేశారు. రెండోది నర్సింగ్ ఆఫీసర్లదేమో రేపు 9వ తారీఖు నాడు వాళ్ళది ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇస్తామంటున్నారు. ఫార్మసిస్ట్ అది కూడా లీగల్ గా పెండింగ్ లో ఉంది. ఇప్పుడు ఏఎన్ఎంలది అంతా క్లియర్ గా ఉంది. జడ్జిమెంట్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని అమలు చేయకుండా కాలయా పని చేస్తున్న పరిస్థితి కాబట్టి మళ్ళీ రావాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ వీళ్ళకు నాకు తెలిసినంత వరకు పనులు ఇక్కడేం కావు. ఎందుకు కావంటే వస్తాము, లెటర్ ఇస్తాము. ఇక్కడ ఉన్నటువంటి మన మేడం ఐఏఎస్ ఆఫీసర్ ఆమె ఇన్ఛార్జ్ గా ఉంది, చిన్నారెడ్డి సార్ ఉన్నారు. వీళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్లకు ఫోన్లు చేసి పలానా వాళ్ళు వచ్చారు, ఈ సమస్య ఉంది, మీరు చూడండి చేయండి అని చెప్తారు. అంతవరకే. కానీ అక్కడ గిట్ట మీరు ఇస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళి లెటర్ మీద సంతకం పెట్టి స్టాంప్ వేసి మాకు ఇస్తున్నారు. తీసుకెళ్లి మన డిపార్ట్మెంట్ లో ఇస్తున్నాం. వాళ్ళు తీసి అక్కడ పెట్టేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, వీళ్ళది వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ మరి లాభం ఏముంది? ఇక్కడ పని ఏం జరగదు. వచ్చినటువంటి వాళ్ళకి అందరికి ఇచ్చిన లెటర్లన్నీ గవర్నమెంట్ పంపించడం, ఏదో ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచి తీసుకున్నారు, ప్రాసెస్ చేస్తున్నారు అనేటువంటిది ఒక సంతృప్తి తప్ప నిజంగా ఇప్పుడు ఇక్కడ లెటర్ ఇవ్వడం వల్లనే పని అయింది అనేటువంటిది నాకు ఏమీ లేదు. గవర్నమెంట్ ఫైనల్ గా మినిస్టర్, సెక్రటరీ, అధికారులు తీసుకున్న డిసిషన్స్ బట్టే పనులు జరుగుతున్నాయి. ఇక్కడ కాలయాపన అనేటువంటిది ప్రధానంగా జరుగుతా ఉంది. ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి చాలా అన్యాయం జరుగుతా ఉంది. ఇప్పటికి చాలా రిప్రజెంటేషన్లు ఇచ్చాం. ఇప్పటికైనా గవర్నమెంట్ 1 by 1 అన్ని క్లియర్ చేయాలా. ఈ ఏప్రిల్ నెలలో క్లియర్ చేయకపోతే మే నెలలో పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేయాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా చాలా మంది ఏమంటారు అంటే టైం పాస్ కి పెట్టినట్టుంది, ఇక్కడ వర్క్ అయితే లేదు అని చెప్పేసి ప్రజల ఆరోపణ చాలా మంది చేస్తున్నారు. ప్రజల అభిప్రాయాలు ఉన్నాయి. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. పనులు కావడం లేదు అంటున్నారు. కొంతమంది ఏదో అధికారులు స్పందిస్తారంటున్నారు. దీని మీద వాస్తవంగా అయితే కొన్ని వేల మంది వచ్చేవాళ్ళు. క్రమంగా 2 ఏళ్లకు పోయేసరికి ఇప్పుడు 200 మంది కూడా లోపల కనబడే పరిస్థితి లేదు. అంటే జనం ఓపెన్ అయినప్పుడు వేల మంది సంఖ్యలో లైన్ కట్టేవారు. ఇప్పుడు 100 మంది కాదు కదా, దానిలో రోజు 200-300 మంది రానికి. ప్రజావాణి పెట్టిన ఉద్దేశం నెరవేరాలంటే పని జరగాలి. పని జరగకపోతే నీ ప్రజావాణి పెట్టి అధికారులను పెట్టి అన్ని డిపార్ట్మెంట్ కూర్చోబెట్టి ఎన్ని లెటర్లు తీసుకున్నా ప్రయోజనం ఉండదు. ప్రజలు ఒకసారి ఇది పని జరగదు అనుకున్న తర్వాత ప్రభుత్వం మీద అసంతృప్తి పోతుంది. నువ్వు చేయాలనుకున్న మంచి పని కూడా నెగిటివ్ తయారవుతుంది. అది గవర్నమెంట్ ఆలోచన చేసుకోవాలి. థ్యాంక్ యూ. సై న్యూస్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే కామెంట్ కూడా చేయండి. మీ అందరికీ మళ్ళొక్కసారి మా సై న్యూస్ తరపున